హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, తెలిసిందే కదా, లాస్ట్కు తిహార్ జైలుకి మన కవిత గారు వెళ్ళడం జరిగింది. కోర్టులో వీళ్ళ వాదన వాళ్ళ వాదన విన్న తర్వాత కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు జైల్లో ఉండాల్సి వస్తుంది కవిత గారు. అండ్ ఆ లిక్కర్ స్కామ్లో మన సీఎం గారు, మన ఢిల్లీ సీఎం గారు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. కానీ కవిత గారికి ఇలా బెయిల్ వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ అదృష్టశాతం బెయిల్ అయితే రాలేదు. తిహార్ జైలుకి అయితే మన కవిత గారు వెళ్తున్నారు. మన తెలుగు రాష్ట్రం నుంచి మొట్టమొదటి మహిళ మన కవిత గారు తిహార్ జైలుకి వెళ్ళడం జరుగుతుంది. ఆ జైలు అసలు ఎంత డేంజర్గా ఉంటుందో మీకు తెలిసిందే. కానీ ఏదనంటే తప్పు చెయ్యొద్దు అసలు. ఎందుకంటే ఎంత తప్పు చేసినా సీఎం అయినా పిఎం అయినా అసలు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఈడీ అధికారులు వాళ్ళ విచారణలో వాళ్ళని తీసుకొని లాస్ట్ తిహార్ జైలుకి అసలు వెళ్ళదనుకున్నాం, వెళ్ళింది. అంటే కవిత గారు ఏమైనా నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నది, ఇది ఉంది, అది ఉందని చెప్పి, కానీ ఏది చట్టం ముందు నడవదు. ఎవరు ఉన్నా ఎవరు పోయినా ఎవరు లేకున్నా కూడా చట్టం ముందు ఎవరిది నడవదు. లాస్ట్కు జైలుకి మాత్రం కవిత గారు వెళ్ళడం జరిగింది. ఏప్రిల్ 9న మళ్ళీ కోర్టుకి వచ్చి అక్కడ బెయిల్ దొరికితే అదృష్టం, లేకుంటే మళ్ళీ జైలు శిక్ష అయితే పడడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు అన్న దానికి ఇది నిజం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు కవిత గారు వెనుక మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇంతమంది ఉన్నా కూడా ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ఎందుకంటే పక్క ప్రూఫ్తో ఆ లిక్కర్ స్కామ్లో ఉండడం జరిగింది. అంటే ఫస్ట్ కవిత గారు అన్నారు ఎవరు చేస్తారో జైల్లో చూసుకుందాం అన్నారు. కానీ అక్కడ వీళ్ళ వాదన వాళ్ళ వాదన వినేసరికి జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 9 వరకు అయితే ఉంది. దీని తర్వాత మళ్ళీ కోర్టులో ఏమైతుందో తెలియదు. శిక్ష అయినా పడవచ్చు, లేకుంటే బయటికైనా రావచ్చు. కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఎందుకంటే చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదు. మరి ఏప్రిల్ 9న తర్వాత ఏమవుతుందో తెలుసుకుందాం. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.